వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కూలీ సినిమా తెలుగు హక్కులు అమ్ముడైన విధానం చూస్తే మళ్ళీ రజనీకాంత్ పూర్వ వైభవాన్ని తెలుగు ఆడియన్స్లో సాధించబోతున్నాడా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. చాలా కాలం తర్వాత ఎప్పుడో శంకర్ డైరెక్ట్ చేసినటువంటి 2.0 సినిమా తర్వాత ఆయన నటించినటువంటి సినిమా తెలుగు హక్కులు 50 కోట్ల రూపాయల పైనే అమ్ముడవటం మళ్ళీ ఇప్పుడే. సో ఓవరాల్గా చూసుకుంటే అంటే 30 కోట్ల పైనే తెలుగు రైట్స్ అమ్ముడైనటువంటి ఆయన సినిమాల్లో ఇది 6వ సినిమా అని చెప్పేసి మనకి లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఆగస్టు 14వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ స్కేల్లో రిలీజ్ అవుతూ ఉంది. అదే రోజు హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా వార్ 2 కూడా మన ముందుకు రాబోతుంది. అంటే ఆ 2 సినిమాల మధ్య వార్ తప్పదన్నమాట. సో కూలీకి సంబంధించినటువంటి మరో విశేషం ఏంటంటే అక్కినేని నాగార్జున ఆ సినిమాలో విలన్గా మన ముందుకు రాబోతూ ఉన్నాడు. ఫస్ట్ టైం ఆయన అలాంటి నెగిటివ్ రోల్, అది కూడా రజనీకాంత్ తోటి ఢీ కొట్టేటువంటి క్యారెక్టర్ కావటం ఒక విశేషంగా చెప్తూ ఉన్నారు. అలాగే ఉపేంద్ర కూడా ఇందులో తను కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. ఆయన ఎలాంటి పాత్ర చేశాడు, అది పాజిటివా లేకపోతే అది కూడా నెగిటివా అనేది మనకి అతి త్వరలోనే తెలుస్తుంది. అలాగే శృతి హాసన్ ఇందులో నటించింది. తర్వాత షౌబిన్ అని చెప్పేసి సౌబిన్ షమీర్. సో ఇతను మలయాళంలో ఇప్పుడు పేరు పొందినటువంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు. కొన్ని సినిమాల్లో కథానాయకుడు కూడా నటించాడు. చూస్తానికి కొంచెం కమెడియన్ టైప్లో కనిపించేటువంటి అతను చాలా మంచి ఆర్టిస్టు. ఇలాంటి ఒక మంచి కాంబినేషన్తో ఈ సినిమా తయారైంది. ఇవే కాదు, ఇంకొక అదనపు ఆకర్షణను కూడా డైరెక్టర్ లోకేష్ కనగరాజు ఈ సినిమాకి జోడించాడు. అదేంటంటే ఆమిర్ ఖాన్ ఒక క్యామియో రోల్లో కనిపించబోతుండటం. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం ఆతంక్ హీ ఆతంక్ అనే సినిమాలో ఆమిర్ ఖాన్ రజనీకాంత్ ఇద్దరు కూడా కలిసి నటించారు. ఇద్దరు కూడా ఆ సినిమాలో ప్రధాన పాత్రలు. గాడ్ ఫాదర్ సినిమా స్ఫూర్తితో తీసినటువంటి సినిమా అది. అంటే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ తెర మీద కనిపించబోతున్నారు. లోకేష్ కనకరాజ్ తన దగ్గరకు వచ్చి ఈ సినిమా గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా, ఈవెన్ స్క్రిప్ట్ కూడా నేను వినకుండా ఆ క్యామియో చేయడానికి అంగీకరించాను. కాకపోతే అతి త్వరలో మా ఇద్దరి కాంబినేషన్లో నేను కథానాయకుడిగా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో సినిమా ఉంటుందని చెప్పేసి ఆమిర్ తెలియజేశాడు. సో ఇప్పుడు తెలుగు హక్కుల కోసం ఎందుకు ఇంతగా పోటీ ఏర్పడింది? దాదాపు 5-6 మంది పేరు పొందినటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా తెలుగు హక్కుల కోసం పోటీ పడ్డారని చెప్పి రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక వీడియో ఇంటర్వ్యూలో శిరీష్ రెడ్డి తెలియజేశాడు. సో ఆ ఇంటర్వ్యూ కాంట్రవర్సీ అయిన సంగతి కూడా మనకు తెలుసు. సో ఆ ఇంటర్వ్యూలోనే ఈ విషయాన్ని కూడా తెలియజేశాడు. ఏషియన్ సునీల్ ఈ సినిమా హక్కుల్ని ఏకంగా 52 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సినిమా రైట్స్ తీసుకున్నాడని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. 2.0 తర్వాత ఆయన చేసినటువంటి కబాలి కానివ్వండి, అలాంటి సినిమాలు, అలాగే కొచ్చాడియాన్ సైతం కూడా 30 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది తెలుగు రైట్స్ విషయంలో. 2.0 తర్వాత మళ్ళీ రజనీకాంత్ సినిమా తెలుగులో 50 కోట్ల రూపాయల పైనే అమ్ముడవటం అనేది దానికి ప్రధాన కారణం ఆ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అని అందరూ ఒప్పుకుంటారు. సో ఖైదీ తోటి ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి లోకేష్ తర్వాత మాస్టర్ తీశాడు విజయ్ తోటి. ఆ తర్వాత కమల్ హాసన్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో విక్రమ్ సినిమా తీశాడు. ఇప్పుడు సో ఎంతో యాంటిసిపేషన్స్ తోటి ఈ కూలీ సినిమాని ఆయన రూపొందించాడు. సో రజనీకాంత్ లాంటి సౌత్ ఇండియా సూపర్ స్టార్, అలాగే లోకేష్ కనకరాజ్ లాంటి ఒక హ్యాపెనింగ్ డైరెక్టర్, ఈ ఇద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుందంటేనే ఆ క్రేజ్ ఆకాశాన్ని అంటుతుంది అని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అందువల్లే ఆ క్రేజీ కాంబినేషన్ వల్లే తెలుగు హక్కుల కోసం అంతగా పోటీ పడ్డారు డిస్ట్రిబ్యూటర్లు. పైగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాదు, వైజాగ్లో కూడా జరిగింది. అట్లాగే బ్యాంకాక్లో షూట్ చేశారు, చెన్నైలో షూట్ చేశారు.
అట్లా అంటే తెలుగు కనెక్టివిటీ కూడా ఈ సినిమాకి ఉంది అని తెలుస్తుంది. అందు గురించే నాగార్జునని ఆ విలన్ రోల్ కోసం ఎంచుకున్నాడు లోకేష్ అని కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి రజనీకాంత్ చాలా కాలం తర్వాత అంటే జైలర్ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా మీద ఆయన అభిమానుల హోప్స్ అన్నీ ఉన్నాయి. ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని సినిమాలు తీవ్రంగా నిరాశపరిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఒక పేట కానివ్వండి, అలాగే అన్నాత్తే అంటే అన్నయ్య కానివ్వండి, ఇలాంటి సినిమాలు చాలా నిరుత్సాహపరిచాయి. సో మళ్ళీ జైలర్ సినిమాతోటి దాదాపు 800 కోట్ల రూపాయల ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా సాధించింది వసూళ్లు. సో మళ్ళీ అంతకు మించినటువంటి విజయాన్ని బాక్సాఫీస్ వద్ద కూలీ సినిమా సాధిస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. రజనీకాంత్ కూడా ఈ సినిమా చూస్తే మనం పోస్టర్లు అవి చూసాము, ఆ గ్లిమ్స్ అవి చూసాము. ఆయన వయసు తగ్గినట్లుగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఏజింగ్ అనే టెక్నాలజీ ఉపయోగించి ఆయన వయసుని ఆ సినిమాలో తక్కువగా చూపించారు అనేటువంటి ఒక వార్త కూడా హల్చల్ చేస్తూ ఉంది. మరి ఆయన ఈ ఏజింగ్ అనే టెక్నాలజీ తోటి ఎలా కనిపించబోతున్నాడు సినిమా అంతా ఏంటి అనేది మనం ఆ సినిమా వస్తే కానీ మనకు తెలియదు. అలాగే ఇది ఐమాక్స్ కెమెరా ఉపయోగించినటువంటి అంటే ఐమాక్స్ సర్టిఫైడ్ కెమెరా అది ఉపయోగించి తీసినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఫిల్మ్గా కూడా ఇప్పుడు కూలీ సినిమా రికార్డులోకి ఎక్కుతూ ఉంది. ఇంకా సినిమా రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అది సృష్టించేటువంటి ప్రభంజనం ఎలా ఉంటుంది, మళ్ళీ 1,000 కోట్ల రూపాయల సినిమాని కూలీ రూపంలో మనం చూడబోతున్నామా అని చెప్పేసి అభిమానులందరూ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. చూద్దాం రజనీకాంత్ హవా మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఉంటుంది ఏమిటి. అంటే పర్ఫెక్ట్ రజనీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఇది ఒక ఐ ఫీస్ట్గా ఉంటుంది అనేటువంటి నమ్మకం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఖచ్చితంగా లోకేష్ కనకరాజు మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపు ప్రశాంత్ నీల్ ఎలా కన్నడ చిత్రరంగం నుంచి దూసుకు వచ్చాడో తమిళ చిత్రరంగం నుండి అలా దూసుకు వచ్చిన డైరెక్టర్ లోకేష్ కనకరాజు అనేది నిర్వివాదాంశం. సో తప్పకుండా కూలీ సినిమా దానికి పెట్టినటువంటి ఏదైతే తెలుగు హక్కుల కోసం పెట్టారో దాదాపు 52 కోట్ల రూపాయలు అది ఖచ్చితంగా రికవర్ చేస్తుంది. రికవర్ చేయడమే కాకుండా మంచి లాభాలు అందిస్తుంది అనేటువంటి నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సో డిస్ట్రిబ్యూటర్లు అయితే ఏషియన్ సినిమా ఆయన దగ్గర నుంచి థియేటర్లో వేసుకోవడానికి బయ్యర్లు కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఎక్కువ అమౌంట్ని అడ్వాన్స్ రూపంలో ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సినిమా సంబంధించి ఇంకెలాంటి విశేషాలు వస్తాయో. ఆల్రెడీ 2 పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. అనిరుద్ధ్ రవిచందర్ 4వ సినిమా రజనీకాంత్తో కలిసి అతను వర్క్ చేయడం, ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి 2 పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి సంగీత ప్రియుల్ని. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ రావటానికి అంతా కూడా రంగం సిద్ధమవుతోంది, అన్నీ కలిసి వస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి చూద్దాం ఆగస్టు 14న ఎలాంటి సునామీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబోతోందో.